నమస్కారం. ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక మేజర్ మైల్ స్టోన్స్ దగ్గరగా మమ్మల్ని తీసుకొచ్చారు మీరు. 100K ఇంత తక్కువ వ్యవధిలో మనం చేరుకోవటం మాకు చాలా హ్యాపీ. ఇది ఇలానే సపోర్ట్ కంటిన్యూ చేయండి. ఇప్పటి నుంచి గేర్ మారుస్తాం మేము. కాంటెంట్ వేరే విధంగా ఉంటుంది. చాలా వివిధ రకమైన టాపిక్స్ తీసుకొస్తాం మీ ముందుకి. సైన్స్, ఫైనాన్స్, క్రైమ్ ఎట్లానే చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మన తెలుగు ప్రజలకి ఒక కొత్త పందాలో జ్ఞానాన్ని పంచుకోవటానికి మేము ముందుకు నడుస్తాం. కట్ చేస్తే టీఆర్ఐ వాళ్ళు కొత్తగా టెలిఫోన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ తీసుకొస్తున్నారు, అదొకటి. ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ హ్యాక్ అయింది, వాళ్ళ ఇన్స్టాలర్ హ్యాక్ అయింది, అదొకటి. ఇట్లా మీకు పనికొచ్చే ఇన్సిడెంట్స్ 4-5 ఉన్నాయి. యూ కెన్ యూస్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ఇట్. మీరందరూ ఒక డైలీ ఒక యాప్ వాడతారు, అది ట్రూ కాలర్. అది ఏం చేస్తుంది, మీ అడ్రస్ బుక్లు అంతా వాళ్ళ సెంట్రల్ సర్వర్లో లోడ్ చేసుకుంటుంది. మీరందరూ హ్యాపీస్. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయరు దాని గురించి. డేటా లీక్స్ గురించి మాత్రం బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీరు. ఈ అడ్రస్ బుక్లన్నీ కలిపి ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు వాడి డేటాబేస్లో అది ఉంటే కనుక మీకు కాలర్ నేమ్ ఐడెంటిఫికేషన్ అనే ఫీచర్ ఆ ట్రూ కాలర్ యాప్ ద్వారా వస్తుంది. ఒరిజినల్గా సిఎన్ఏపి అనే ఫీచరు జిఎస్ఎం స్టాండర్డ్లో ఉంది. అసలు మీకు వేరే యాప్ అవసరం లేదు దీనికి. కానీ మన దగ్గర ఎనేబుల్ చేయకపోవటం వల్ల మనం ఈ యాప్లు పెట్టుకుని డేటా అంతా లీక్ చేసుకుని బాధలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా టీఆర్ఐ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. పైలట్ చేయాలి ఇప్పుడు మన టెలికాం కంపెనీస్ వాళ్ళు. పైలట్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ప్రొడక్షన్లోకి తీసుకురావాలి. సో ఎక్కడి నుంచైనా మీకు కాల్ వస్తే ఆటోమేటిక్గా మీ స్క్రీన్ మీద ఆ కాలర్ రిజిస్టర్డ్ ఐడి, ఐ మీన్ నేమ్, అది కంపెనీ కావచ్చు, పేరు కావచ్చు, అది పాపప్ కావాలి పర్ఫెక్ట్గా. అన్ని ఫోనుల్లో కూడా సెల్యులర్ ఫోన్లో స్పెషల్గా జిఎస్ఎం స్టాండర్డ్ ద్వారా దీనికోసం కొత్త సాఫ్ట్వేర్ ఏమో అవసరం ఉండదు, మీకు పేరు కనిపించేస్తుంది మీకు. రెండోది కొద్దిగా టెక్నికల్ ఓపిక పట్టండి, మీకు విశదపరిచి చెప్తాను నేను మీకు. ఎస్ఎస్హెచ్ అనే పేరు ఎప్పుడో వినుంటారు మీరు. బ్రేక్ తీసుకుని ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సెక్యూర్ షెల్ అనేది ఒక టెర్మినల్ క్లయింట్ అనమాట. మనం ఏదన్నా లినక్స్ కంప్యూటర్లోకి లాగిన్ కావాలంటే, సర్వర్లోకి లాగిన్ కావాలంటే రిమోట్గా ఎస్ఎస్హెచ్ ద్వారా లాగిన్ అవుతాం. ఒకప్పుడు మీరు ఫ్లాష్ బ్యాక్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందకి వెళ్తే ఎస్ఎస్హెచ్ ఉండేది కాదు, అంతా టెల్నెట్ వాడేవాళ్ళు. టెల్నెట్ అంటే ఎంక్రిప్షన్ ఉండదు. మీరు ఎవరైనా వైర్లో ట్యాప్ చేస్తే కనుక ఆ వైర్లో వాళ్ళు వెళ్ళే కమాండ్స్ కానీ ట్రాఫిక్ కానీ మొత్తం వినేయచ్చు, చూసేయచ్చు, ఈజీగా హ్యాక్ అయిపోతుంది. అయితే దాని మీద ఒక లేయర్ బిల్డ్ చేసి ఓపెన్ ఎస్ఎస్హెచ్ బేస్డ్ టెర్మినల్ ఎమ్యులేషన్ వచ్చింది మనకి. అది మీరు SSHD ఏమో సర్వర్ సైడ్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. కాబట్టి మీరు ల్యాప్టాప్ నుంచి కానీ ఎక్కడ మీ సర్వర్లో లాగిన్ అయ్యి రిమోట్గా మేనేజ్ చేసుకోవాలంటే అది మేనేజ్ చేసుకోవటానికి మీకు ఒక ఆస్కారం ఇస్తుంది అన్నమాట. సో మీ ల్యాప్టాప్లో SSH క్లయింట్ ఉంటుంది, అది పుట్టి కావచ్చు, ఏమైనా కావచ్చు, రకరకాల క్లయింట్స్ ఉంటాయి. అది పెట్టి మీరు సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ఆ టైపు SSHD ఉండాలి, డీమన్ అంటారు. సో అది ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక మీరు రిమోట్గా సెక్యూర్గా లాగిన్ అవుతారు. సో SSH 2 పనులు చేస్తుంది. ఒకటేమో సెక్యూర్ అథెంటికేషన్ చేస్తుంది, ఇంకోటేమో ఎంక్రిప్షన్ చేస్తుంది. అథెంటికేషన్ చేసిన తర్వాత వైర్ మీద ట్రాఫిక్ ఎవరికి కనపడకుండా. చాలా పాత సాఫ్ట్వేరు, అందరూ వాడతారు ప్రపంచంగా. ఈ కొత్తగా వచ్చిన బగ్ క్వాలిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ ఐడెంటిఫై చేసింది. అండ్ దేర్ ఎస్టిమేట్ ఈజ్ ఒక 14 మిలియన్ సర్వర్స్ ఈ బగ్ ద్వారా ఇంపాక్ట్ అయ్యాయి. నేను అందుకోసం మీ అందరికీ చెప్తున్నా, ఇది మీ ఆఫీసుల్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ దైనందిన జీవితంలో కానీ మీరు లినక్స్ సర్వర్లు వాడుతుంటే SSH డీమన్ను అప్డేట్ చేసుకోండి మీరు. లేకపోతే ఇది చాలా సీరియస్ వల్నరబిలిటీ. ఒక రేస్ కండిషన్ ఉంది, ఇది సిలో రాసిన కోడ్. ఇది రేస్ కండిషన్ వల్ల ఈ వల్నరబిలిటీ రూట్ యాక్సెస్ ఇచ్చేయగలుగుతుంది. రూట్ యాక్సెస్ అంటే లినక్స్ ప్రపంచంలో వాడు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ప్లీజ్ గో అండ్ అప్డేట్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. తప్పకుండా ఓపెన్ SSH వల్నరబిలిటీ అని ఒకసారి గూగుల్ కొట్టండి. మీ దగ్గర SSH సర్వర్ డీల్ ఎక్కడ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఇది ఒరిజినల్గా 2006లో ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చింది, ప్యాచ్ చేశారు. కానీ 2020లో ఎవడో మళ్ళీ కొత్తగా చెకింగ్ చేస్తే మళ్ళీ వచ్చింది సేమ్ బగ్, మళ్ళీ రీట్రేట్ అయింది. సో గో చెక్ అండ్ బీ సేఫ్. మూడోది ముఖ్యమైనది, మీ అందరికీ ఇంపాక్ట్ పడచ్చు దీని మీద. హోప్ఫుల్లీ నాట్, బట్ జాగ్రత్తగా ఉండండి. దీని పేరు మెడ్యూసా సెకండ్ ఇన్నింగ్స్. ఇది మెడ్యూసా 2-3 సంవత్సరాలు కూడా ఒకసారి వచ్చింది. కొద్దిగా థిక్ ఉండేది, వేరే కంట్రీస్ మీద వేరే ప్రాపర్టీస్తో ఉండేది. ఇప్పుడు కొత్త ఆండ్రాయిడ్ వర్షన్స్ వచ్చినాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా మోడిఫై చేశారు దాన్ని. సింపుల్గా 2-3 పర్మిషన్స్తోనే అది పనిచేసేస్తుంది.
చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అది బేసిక్గా వాళ్ళు ఎట్లా డ్రాప్ చేస్తున్నారంటే డ్రాప్ యాప్స్ అంటారు, యాప్ డ్రాపర్స్ అంటారు. నెట్వర్క్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి. దీని ద్వారా మీ ఫోన్లోకి రీఛార్జ్ చేస్తున్నారు. డ్రాపింగ్ యాప్స్ అంటే ఏంటి? ఇవి యాప్ స్టోర్లో లేని బయట యాప్స్ మీకు హుక్ చేస్తారనమాట. ఫ్రీ రిమోట్ స్కానింగ్ సాఫ్ట్వేరు, లేదా ఫ్రీ కెమెరా యాప్, ఇట్లాంటి రకరకాలన్నమాట. యాప్ స్టోర్ నుంచి బయటకు వెళ్తారు మీరు, ట్రస్టెడ్ అనుకుంటారు, వాడికి అన్ని పర్మిషన్స్ ఇస్తారు. అది వచ్చి ఆ యాప్ ఇన్స్టాల్ అవుద్ది, దాంతోపాటు మాల్వేర్ కూడా ఇన్స్టాల్ అవుద్ది, మన మెడ్యూసా ఇన్స్టాల్ అవుద్ది అన్నమాట. ఇది చాలా తెలివైన సాఫ్ట్వేర్. మీరు బ్యాంకింగ్ వెబ్సైట్కి వెళ్తే దానికి అర్థమైపోద్ది. మీ కీబోర్డ్ మొత్తం ట్రాక్ చేస్తుంది, మీ ఎస్ఎంఎస్ అన్ని చదివేస్తుంది, స్క్రీన్ షాట్లు తీసుకుంటుంది, అవసరం అయితే మీ స్క్రీన్ని బ్లాక్ చేసేస్తుంది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవాలంటే. మీరు అనుకుంటారు మీ ఫోన్ మంచిగా నిద్రపోతుంది, లేదా పవర్ ఆఫ్ పొజిషన్లో ఉంది అనుకుంటారు. ఇది దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం పనిచేసేసుకుంటుంది. ప్రస్తుతానికి ఒక 7 కంట్రీస్లో యాక్టివ్గా ఉంది. స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, టర్కీ దేశాలన్నీ లో ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి దీన్ని. ఇండియాలో ఇప్పుడు దాకా ఏమీ యాక్టివిటీ చూడలేదు మనం. బట్ నేను అనుకోవటం ఎక్కువ టైం పట్టదు. వాళ్ళు ఇండియన్ బ్యాంక్స్కి అడాప్ట్ చేసి దీన్ని రిలీజ్ చేయడానికి ఎక్కువసేపు పడుతుందని నేను అనుకోవట్లేదు. జాగ్రత్తగా ఉండండి, మెడ్యూసా రావచ్చు మీ ఫోన్లోకి. సార్ ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ, వీళ్ళు ఇన్స్టాలర్స్ తయారు చేస్తారు. ఇన్స్టాలర్ అంటే మీరు ఏమైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వటం కోసం ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. అది జనరిక్గా అన్ని కంపెనీలు ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టలేషన్ కోసం వాడతాయి అన్నమాట. ఇన్స్టాలర్ అయిన సాఫ్ట్వేర్ వెళ్ళి ఏదైతే బైనరీ ఉందో, లెట్సే మీరు ఫోటోషాప్ పలానా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ కరెక్ట్ డైరెక్టరీస్లో కరెక్ట్ లొకేషన్లో పెట్టి డిఎల్ఎల్స్ కానీ ఈఎక్సీలు కానీ ఇంకా కన్ఫిగరేషన్ చేయాలంటే చేసి అది ఎగ్జిట్ అయిపోతుంది. దానికంటూ వేరే పని ఉండదు, ఇన్స్టలేషన్ తప్ప. దాన్ని ఇన్స్టాలర్ అంటారు. కాన్సెప్ట్ వరల్డ్ అనే కంపెనీ ఇన్స్టాలర్స్ తయారు చేస్తుంది. వీళ్ళ కంపెనీ ఇన్స్టాలర్లో ట్రోజన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు చేశారని తెలియదు ఇప్పుడు దాకా. ఆ ట్రోజన్తో పాటు దాంట్లో క్రిప్టో లోడ్ ఉంది, మాల్వేర్ లోడ్ ఉంది, రకరకాల లోడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ June 18 నాడు Rapid7 అనే సెక్యూరిటీ రీసెర్చ్ కంపెనీ ఇది డిస్కవర్ చేసింది. వీళ్ళ ఇన్స్టాలర్ మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది June 18 నాడు. వీళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేశారో బై June 24 దే ఆల్రెడీ రిమీడియేటెడ్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసేసి క్లీన్ చేసేసుకున్నారు. మరి వీళ్ళ కోర్ డొమైన్కి, ఈ కాన్సెప్ట్ వరల్డ్ అనే డొమైన్కి హ్యాకర్స్ ఎట్లా యాక్సెస్ తెచ్చుకున్నారో, సైన్ చేయకుండా కూడా రిలీజ్ ఎట్లా చేశారో ఇది ఇంకా రీసెర్చర్స్ కనుక్కోలేదు. అది మీరు కనుక నోట్సిల్లా కానీ, రీసెంట్ ఎక్స్ కానీ, కాపీ వీసెట్ కానీ లాస్ట్ 1 మంత్లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు వెళ్ళి చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. డబల్ స్కాన్ చేసుకోండి, మాల్వేర్ స్కాన్ చేసుకోండి. చాలా డేంజరస్ పేలోడ్స్ ఉన్నాయి ఈ మాల్వేర్లో, ఈ ట్రోజన్లో. అది రిమోట్గా కూడా కంట్రోల్ చేసేస్తారు మీ కంప్యూటర్ని. ఈ 3 పేర్లని చూసుకొని చెక్ చేసుకోండి మీరు. ఇది మనం యూజువల్గా మాట్లాడుకునే సైబర్ న్యూస్ కాదు, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్. మొన్న లాస్ట్ మంత్ నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్కి, మన మస్క్ గారి కంపెనీ, ఒక కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు. ఐ థింక్ సమ్ $900 million చిల్లర. ఏమీ లాంచ్ చేయడానికి కాదు, కొత్త వస్తువుని పైకి తీసుకెళ్ళడానికి కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని జాగ్రత్తగా కిందకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్ స్పేస్లో ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. చాలా ఓల్డ్ అయిపోయింది. దాన్ని గ్రాడ్యువల్గా డీఆర్బిట్ అంటే కింద పట్టడం కోసం రకరకాల మాన్యూవర్స్ చేసి గ్రాడ్యువల్గా రీఎంట్రీ చేపించి పసిఫిక్ ఓషన్లో పడేట్టు, పసిఫిక్ మహాసముద్రంలో పడేట్టు చేస్తారన్నమాట. దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉపోద్ఘాతం మీకు. ఆబ్వియస్లీ డీఆర్బిటింగు ఇది ఒక్కొక్క పెద్ద బిజినెస్, జాగ్రత్తగా తీసుకురావాలి, స్పేస్లో డెబ్రీ ఉంచకూడదు, ఇవన్నీ చాలా మంచి విషయాలు. దీనికి ఆపోజిట్ సైడ్లో చూస్తే మీరు, మొన్న ఒక చైనీస్ రాకెట్ బ్లాస్ట్ అయింది. పర్సే అది కరెక్టే, చైనీస్ రాకెట్టే. ఇది ఒక చైనీస్ స్పేస్ స్టార్టప్. పాపం వాళ్ళు డ్రై రన్ చేస్తున్నారు, స్టాటిక్ డ్రై రన్ అంటారు. రాకెట్లో మనకి 2-3 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ అట్లా ఇగ్నిషన్ అట్లా వద్దనమాట. స్టాటిక్ రన్లో మన ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాక్ అయ్యే ఉంటుంది, ఉట్టిగా రాకెట్ ఎంత థ్రస్ట్ జనరేట్ చేస్తుందని చెక్ చేస్తారు. బెయిజింగ్ టైన్జింగ్, ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్తుండొచ్చు, స్టార్టప్ పేరు ఇది. వాళ్ళు డ్రై రన్ చేస్తున్నప్పుడు స్ట్రక్చరల్గా హోల్డింగ్ ఫ్రేమ్ అవుతుందో అది లూజ్ అయ్యి లాంచ్ చేసింది రాకెట్ని. అది ఎక్కువ దూరం వెళ్ళలేదు పైకి,
డెబ్రీ అంతా కింద పడి ఇప్పుడు లాంచ్ ప్యాడ్ ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది. చైనీస్ వాళ్ళకి రాకెట్లతో యాక్సిడెంట్లకి బాగా అలవాటు ఉంది. కొన్నిసార్లు లాంచ్ అప్పుడే అవుతాయి, కొన్నిసార్లు వేరే స్టేజెస్లో అవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి. మన టిపికల్ స్పేస్ ఎక్స్ రాకెట్లకి అయితే 2 స్టేజెస్ ఉంటాయి. వీళ్ళు కూడా అదే విధంగా స్పేస్ ఎక్స్ రాకెట్ లాగా 2 స్టేజ్ల్లో తయారు చేయడానికి ట్రై చేశారు రాకెట్ని. అంతకుముందు మామూలుగా ఆర్బిట్లోకి వెళ్ళే ముందు కూడా పేలటం ఇవన్నీ కూడా చైనీస్ వాళ్ళకి బాగా అలవాటైనాయి. సో దీని మీద బాగా జోకులు తిరుగుతున్నాయి, చైనీస్లు రాకెట్లు కలవరేమో అని చెప్పి. బట్ కొద్దిగా దయదలచండి వాళ్ళు స్టార్టప్ వాళ్ళు. 1,00,00,000 మంది చూశారంట, 1,00,00,000 పైగా చూశారంట, కానీ 1,00,000 మంది కూడా సబ్స్క్రైబర్ లేరు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమవుతున్నారు మీరంతా? ఒక జీవితంలో కొట్టుమిట్టాడుతున్న కళాకారుడికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? కాదనుకుంటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి అవి నవ్వులు?